ఇచ్చాడంట. అంత మాత్రమే కాకుండా మనం చదువుతున్నాం 6వ వచనం, అబ్రహాము తన ఉపపత్తుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ఈ తూర్పు దేశమునకు పంపివేయడం గల కారణం ఏమిటో తెలుసా? తూర్పు దిక్కు నుండి ఒక నక్షత్రము ప్రయాణమై వచ్చిందంట. తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దిక్కు నక్షత్రాన్ని కనుగొని అతి ఆనందభరితులై వారు ఆ శిశువును చూడడానికి వచ్చారు. తూర్పు దిక్కుకు వెళ్ళగల కారణం ఏమిటంటే తూర్పు దిక్కునే ఏముదయించింది? నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం యొక్క జాడను కనుగొని తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని చూడబెట్టారంట. అంటే చూడండి, తూర్పు దిక్కుకున్న ప్రత్యేకత ఏంటంటే అది ఎంతో శ్రేష్టమైనది. అందుకని ఈ లోకంలో కూడా ఏం చేయాలంట? ఇల్లు కట్టుకోవాలంటే స్థలం తూర్పు ఫేసింగ్ ఉందా లేదా చూస్తారు కదా. భౌతికంగా లోకపరంగా చూడాలంటే తూర్పు వైపు ఉండే ఫేస్కి ఆ స్థలానికి కాస్ట్ ఎంత ఉంటుందండి? తక్కువ ఉంటుందా లేదా ఎక్కువ ఉంటుందా? ఎక్కువే కదా. అంటే చూడండి, తూర్పు దిక్కుకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే ఆనాడు అబ్రహాము కూడా ఇస్సాకు అంట తూర్పు దిక్కును ఆ ప్రాంతాలన్నీ ఇస్సాకుకి ఇచ్చి వారి కుమారులందరికీ ఇచ్చి వారిని తూర్పు తట్టునే పంపించారంట. తూర్పు తట్టుకు పంపించిన గల కారణం ఏమిటంటే తూర్పు దిక్కున యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా అక్కడి నుంచి వచ్చారు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుటకు గల కారణము ఆచూకీ తెలిసిన ఆ నక్షత్రము, ఆ జ్ఞానులు అక్కడి నుంచి వచ్చారు కనుకనే అది ఎంత శ్రేష్టమైనదో అబ్రహాము గుర్తెరిగాడు. కనుక తన కుమారుడు కూడా ఆ శ్రేష్టమైన ఆ దేశంలో ఉండాలని తన తండ్రి కుమారుడు పక్షాన ఎంత గొప్ప శ్రేష్టమైన బహుమానాలు ఇస్తూ వచ్చాడు. రాత్రికాల సమయంలో దేవుడిచ్చే బహుమానాలు ఎట్లాంటివి? వాగ్దానాలు ఉంటాయి కదా. మీకు ఈ సంవత్సరంలో ఏమైనా బహుమానాల గురించి వాగ్దానాలు వచ్చినాయా? ఇదిగో నేను నీకు బహుమానము ఇచ్చేదను, నా పాలు నా స్వాస్థ్యము నీవే అని చెప్పి మీకు ఎవరికైనా బహుమానాలు ఇస్తే దేవుడిచ్చే బహుమానాలు ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము వచ్చిన భాగంలోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అబ్రహాము మొట్టమొదటిగా తన కుమారుడైన ఇస్సాకు బహుమానాలు ఇచ్చాడంట. తూర్పు దేశము తట్టు వారిని పంపించి అక్కడున్న శ్రేష్టమైన అనుభవంలో వారిని ఉంచాలని తండ్రి ఏం చేశాడు? కోరుకుంటూ వచ్చాడు. అయితే బహుమానాలు పరమ తండ్రి మనకి ఇవ్వనైన బహుమానాలు ఎటువంటివో చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. 9వ వచనం చదువుకుందాం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలును శాశ్వత ప్రేమ ఉంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయనను నియమించెను అనెను. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన దంతవర్గమును రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఒక రాజుగారికి వేరే దేశపు రాణి ఇస్తున్న బహుమానం, ఇహలోక సంబంధంగా ఒక రాజుగారికి వేరే దేశపు రాణి ఇస్తున్న బహుమానం అంట. ఇక్కడ చూడండి, ఆ రాజు ఎవరంటే సొలొమోను రాజు. ఎవరంటే ఆ రాజు? సొలొమోను రాజు. ఆ రాణి ఎవరంటే షేబా దేశపు రాణి. ఈ సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని, ఆయన మాట యొక్క చాకచత్యాన్ని, ఆయనకున్న సమస్తాన్ని చూడడానికి ఆ రాజ్య పరివారాన్ని, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను, మంత్రులను, ఆయన మాట్లాడే తీరును అందరంట ఆయన గురించి కోకొల్లలుగా చెప్పుకుంటున్నారంట. ఇశ్రాయేలు
గురించి ఆయన కీర్తి దేశాలు వ్యాప్తి చెందిందంట. అట్లా వ్యాప్తి చెందుతూ షేబా దేశపు రాణి దగ్గరికి వెళ్ళింది. ఆ మాట నిజమా కాదా? మీరు చెప్పేది ఇంత ధీరత్వము, శూరత్వము, జ్ఞానము, బుద్ధి, ఇంత ప్రజ్ఞా వివేకము కలిగిన వాడా సొలొమోను? చూద్దాం అన్నట్లుగా షేబా దేశపు రాణి వెళితే అక్కడ 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఆమె అక్కడ చూస్తూ వస్తున్న మాటలన్నీ రాస్తూ వచ్చారు. అక్కడ ఏం రాయబడుతుందో చూద్దామా? ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ రాజు ప్రత్యుత్తరం ఇస్తుంటే ఆయన జ్ఞానానికి అబ్బురపడిపోతూ వచ్చింది, ఎంతో ఆశ్చర్యపడిపోతూ వచ్చింది. అయ్యో, నేను విన్నదానికన్నా ఇంకా ఎక్కువగా చూస్తున్నా, మరి ఎక్కువైనా చూశాను. చూడండి, ఆ మాట చదువుకుందామా? 5వ వచనము మధ్య భాగము. యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. ఏంటంట? ఒక రాజుని గురించి ఆమె దేశంలో వినిన మాట నిజమే. ఆమె ఇస్తున్న బహుమానాలు చూసుకున్నట్లయితే ఆ బహుమానాలను బట్టి సొలొమోను రాజు ఏం చేశాడు తెలుసా? బహుమానాన్ని చదువుదామా? 11వ వచనం. మరియు ఓఫీరు దేశం నుండి బంగారమును తెచ్చి హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితార స్వరమండలములను ఇంకా చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకి ఇచ్చింది. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశములకు తిరిగి వెళ్ళేది. ఇక్కడ చూడండి, షేబా దేశపు రాణి ఇచ్చిన ఆ బహుమానం కంటే అత్యధికమైన బహుమానం సొలొమోను దగ్గర ఉంది. అయితే ఆ షేబా దేశపు రాణి ఓఫీర్ అనే దేశం నుంచి బంగారం తీసుకొచ్చిందంట. ఏంటి? బంగారం. అటువంటి బంగారం ఎక్కడ దొరకదంట. అది శ్రేష్టమైన బంగారము సొలొమోను కోసం తీసుకొస్తే సొలొమోను చూడండి ఏం చేశాడు? మందిరం కట్టించే విషయంలో, ఆ రాజుకు ద్వారాలు నిలబెట్టే విషయంలో దాన్ని వాడాడంట. గంధవర్గాలను, విలువైన, మిక్కిలి శ్రేష్టమైన, వెలగలిగిన వాటన్నింటినీ దేనిలో వాడాడు? దేవుని మందిరంలో రాజు యొక్క నివాస యోగ్యమైన మాట చూద్దాం. చదువుదాం ఆ మాట. ఎక్కడ ఏమేం పాడుతూ వచ్చాడు? 12వ వచనం. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును, రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారల స్వరమండలములను చేయించెను. మందిరంలో వాయిద్యాలు ఉంటాయి కదా, వాయిద్యాలు కూడా ఏం చేశాడు? ఈ చందనపు మ్రానులతో, చెక్కతో, బంగారముతో, గంధవర్గములతో దేవుని ఆలయం సుందరంగా కడుతూ వచ్చాడు. భౌతికపరమైన బహుమానాలను దైవ సంబంధమైన జ్ఞానముతో సొలొమోను ఏం చేశాడు? ఈ వీటికంటే మిక్కిలి హెచ్చైన వాటిని, విలువైన వాటిని, గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వీటిని నేనేం చేసుకోను? దీన్ని ఏం చేయాలి? ప్రభు పనిలో ఉపయోగించాలి, ప్రభు పనిలో వాడబడాలి. ప్రభు తనకి ఇష్టమైన పాత్రలుగా వీటిని ఏం చేయాలి? మలచాలని. అసలు అప్పుడున్న చందనపు మ్రానులు ఇప్పుడు ఎక్కడ, ఎప్పుడు లేవు, దొరకవంట. అంత శ్రేష్టమైన వాటిని షేబా దేశపు రాణి సొలొమోనుకి ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే సొలొమోనుకున్న బుద్ధి, జ్ఞానము ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఎందుకని బహుశా? ఎందుకండి? నీకుందా బుద్ధి? మనకుందా జ్ఞానం? మనకు మించిన బుద్ధిని, మనకు మించిన జ్ఞానాన్ని, వివేకాన్ని సొలొమోను ఎలా పొందుకుంటూ వచ్చాడంటే సొలొమోను దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడు. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు. 1000 దహన బలులు ఒక రాత్రి అర్పించి అక్కడే విశ్రమిస్తే ఆ దినము, ఆ సమయమే దేవుడు తనను దర్శించాడు.
దేవుడు ఎవరిని దర్శిస్తాడంటే ఆయనకి ఇష్టడైన వారిని దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. యథార్థవంతులను ఆయన దర్శిస్తాడు. నీతి కలిగి అనుసరించే వారిని ఆయన దర్శిస్తాడు. ముఖ దర్శనము చేయక మానరంట యథార్థవంతులు, నీతి కలిగి ప్రవర్తించేవారు. అందుకనే మోషే కోరుకున్నాడు, ప్రభా నీ ముఖ దర్శనం నాకు కనిపించాలయ్యా, నాకు చూపించమంటే మోషేకు దేవుడు ఏమంటూ వచ్చాడంటే, మోషే నువ్వు నా స్వరూపాన్ని చూచిన అర్హుడవే, కానీ నా ముఖ దర్శనం నువ్వు చూసి బ్రతకలేవయ్యా, కనుకనే నా వెనుక పార్శ్వాన్ని నీకు చూపిస్తా. కాబట్టి ఇక్కడ రెండవ బహుమానం ఏంటో తెలుసా? రెండవ బహుమానము ఇహలోక సంబంధంగా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో సొలొమోను ఏం చేసుకొచ్చాడు? దేవుని పని కొరకై వాడుతూ వచ్చాడు. మరి ఒక బహుమానం చూద్దాం రండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. దేవుని పిల్లలు మనం పిలువబడుతున్న మనం మన జీవితాల్లో దేవుడు మనకిస్తున్న వాటిని దేని కొరకు వాడాలి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. ఇక్కడ సొలొమోను చూస్తున్నట్లయితే సొలొమోనుకు షేబాదేశపురాణి ఇచ్చిన ఆ మిక్కిలి శ్రేష్టమైన వాటన్నింటిని సొలొమోను ఏం చేశాడు? దేవుని సన్నిధానంలో మందిరం కొట్టుటకై వాడుతూ ఇంకా తిరిగి తనకున్న దానిలో తిరిగి షేబాదేశపురానికి ఇచ్చి ఆమె ఏమేమైతే కోరుకున్నదో కోరిక తగినట్లుగా ఇచ్చి ఆమెను మర్యాదగా తిరిగి మళ్ళా పంపించాడు. ఆమె తెచ్చిన దానికంటే ఎక్కువగా సొలొమోను దగ్గర దేవుడు దీవించాడు. కాబట్టి యెషయా గ్రంథము 49వ అధ్యాయం చూద్దాం రండి. మిక్కిలి హెచ్చుగా దేవుడు బహుమానాలను ఇచ్చేవాడు. మొట్టమొదటిగా తండ్రి కుమారునికి ఇచ్చిన బహుమానం ఏంటంట? శ్రేష్టమైన బహుమానంగా ఇవ్వాలని అబ్రహాము తన కుమారునికి ఇచ్చాడు. ఎవ్వరూ ఇవ్వలేని బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఇక్కడ సొలొమోను కూడా షేబాదేశపురాన్ని ఇచ్చింది. మళ్ళా తిరిగి సొలొమోను ఏం చేస్తూ వచ్చాడు? అంతకంటే మిక్కిలి హెచ్చైనది సమృద్ధితో నింపబడిన తన జీవితంలో నుంచి మళ్ళా ఆమెకు తిరిగి బహుమానాలు ఇస్తూ వచ్చాడంటే దేవుడు సమృద్ధితో నింపిన బహుమానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక మూడవ బహుమానం చూద్దాం రండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం. ఇది యాకోబు గురించి ఈ అధ్యాయం రాయబడుతూ వస్తుంది. నా నోరు గాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టి అమ్ముగా చేసి తన అమ్ముల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచును అని ఆయన నాతో చెప్పెను. 6వ వచనం చదువుదామా? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. 7వ వచనము మధ్య భాగము నుండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నేర్పరచుకొనినని రాజులు గ్రహించి లేచెదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయం ముందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలుదేరుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. యాకోబు యొక్క జీవితం మనం చదువుకున్న వచ్చిన భాగములన్నింటిలో చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో నుండే ప్రభువు యాకోబును కోరుకున్నాడంట. మోసగర్భైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంట? ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? అనుకూల సమయమందు మోసగాడైనప్పటికీ అతను ఏం చేస్తాడు? నాకు మొరపెడతాడు, ఆ మొరను ఆలకించాలి అని ప్రభువు కూడా ఎదురు చూస్తూ వచ్చాడు. దేని కొరకు? అనుకూల సమయం కొరకు. నా జీవితంలో కూడా దేవుడు ఒక తరుణాన్ని ఉంచుతూ వచ్చాడు. ఆ తరుణం ఏంటి? అనుకూల సమయం. ఆ సమయమున నువ్వు పెట్టే మొర దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. తల్లి గర్భంలో పిండముగా రూపపడక మునిపే యాకోబు పక్షాన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనము మధ్య భాగం చదువుదామా? ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు. యాకోబు వంటి మోసకరమైన ఇలోక సంబంధమైన విధి విధానాల్లో అనుసరిస్తున్న నీ జీవితాన్ని ఇశ్రాయేలు వలె మార్చి ఆయన దగ్గరకు సమకూర్చబడటానికై తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడంట? తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే ఇక్కడ బహుమానం చూసినట్లయితే చూద్దామా?
రాస్తూ వస్తుంటున్నాడు. ఆ మాట చదువుదాం రండి. ఎక్కడంటే ఆయనను వ్యర్థముగా నేను కష్టపడిచిది, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అని అనుకుంటున్నాడంట. నా జీవితం చూసుకుంటే మోసకరమైనది, నా అనుభవాలన్నీ చూసుకుంటే నేను అందరి చేత మోసగించబడుతూ అందరినీ మోసగిస్తూ ఒక గుడారమే లేకుండా అక్కడ యాత్రా జీవితాన్ని కలిగి జీవిస్తుంటే నా అనుభవము ఇంకా నేను చేసిన పనులన్నీ వ్యర్థం కదా, ఫలమే లేదు ఇంతకాలం. నిజమే, 7 సంవత్సరాలు వృధాగా. ఎవరుకున్నాడు? దేని కొరకండి? వివాహం చేసుకోవాలంటే 7 సంవత్సరాలు బానిసగా ఉంటారా? దాసుడిగా ఉన్నాడా? జీతపత్యం లేకుండా 7 సార్లు. 7 సార్లేనా? ఎన్నిసార్లు? 14. 7 సార్లు రాహేలు కోసం ఉంటే మామేం చేశాడు? మోసం చేసి పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. మళ్ళా ఇష్టపడిన కోసం మరి 7 సార్లు. ఎందుకు యాకోబు జీవితంలో ఇట్లా అంటే తను చేసిన స్థితిని బట్టి, తను కలిగిన అనుభవాన్ని బట్టి ఇంకా అక్కడ అంటున్నాడు, మనం చదువుకుంటూ వచ్చాం కదా, ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని వివాహం కోసం 14 ఏళ్ళు. ఏం చేశాడు? 14 ఏళ్ళు కొలువు చేశాడు. దేనికోసం? మనం చేస్తున్నాము పిల్లల విషయాలు కొలువు, లేదా పిల్లలు చేస్తున్నారా వివాహం కోసం? ఎందుకంటే అనుకూల సమయం రావాలని యాకోబు యొక్క జీవితంలో దేవుడు ఇవన్నీ ఏం చేశాడు? కలిగిస్తూ వచ్చాడు. ఎన్నో మలుపులు యాకోబు యొక్క జీవితంలో, ఎన్నో యూటర్న్స్. నీ జీవితంలో కూడా యూటర్న్స్ ఉన్నాయా? ఉంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ఏర్పాటులో ఉన్నావు. నువ్వు ఒకటి అనుకుంటావు, అది నీ జీవితంలో జరగదు. దేవుని ఆధీనంలో, దేవుని చిత్తంలో ఏది జరగాలంటే అదే జరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమనుకుంటామంటే, ఏమి నా జీవితం, నేను ఏమేమి అనుకుంటున్నాను అవేమి జరగట్లేదు. ఒక రీతిగా సక్సెస్ అవ్వాలనుకుంటే ప్రతి దానిలో నాకు ఏమి ఎదురవుతున్నాయి? ఏదో ఒకటి ఎదురవుతూ వస్తుంది. యాకోబు జీవితంలో కూడా ఎంతో ఇష్టపడ్డాడు, కానీ ఆ వివాహం చేసుకోలేకపోతూ వచ్చాడు. ఇష్టం లేని భార్య తన జీవితంలోకి వచ్చింది. అయినప్పటికీ మరలా ఇష్టపడుతూ వచ్చిన ఆమెను పొందుకోవడానికి మరి 7 సంవత్సరాలు, మళ్ళా మరి ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం 21 సంవత్సరాలు యాకోబు కొలువు దుంతనే ఉన్నాడు తన జీవితం. ఎందుకంటే ఎంతగా కష్టపడుతూ వచ్చాడు. అక్కడ అంటున్నాడు మనం చదువుకున్న లేఖన భాగంలో, ఇంతగా అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వేపరిచిని అనుకున్నాడంట. నీ జీవితంలో ఎంతవరకు ఫలం లేదా? ఫలవంతమైన స్థితి లేదా? మనం అనుకుంటాం ఈ సంవత్సరం అయిపోతుంది, కష్టాలు, అప్పులు, భారాలన్నీ తొలగిపోతాయి, పంట సమృద్ధిగా పండింది, ఇంకా లాభాలే లాభాలు, మొత్తం సరి చేసుకొని దేవుని సన్నిధికి వద్దాం, దేవుని పరిచర్య చేద్దాం. కొంతమంది సేవకులు రమ్మంటే ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నా ఈ ఒక్క సంవత్సరం ఎట్లాగొట్లా ప్రార్థన చేయండి, అనుకూలమైతే అప్పు భారాలన్నీ తొలగిపోయి ఎవ్వరు ఏలెత్తి ఇదిగో ఇంత అప్పు పెట్టుకొని పరిచర్యకి వెళ్ళావా, ఎవరు తిరుగుతారు అయ్యి అని చెప్పి అనకుండా దేవుని చిత్తంలో నేను అప్పులన్నీ తీర్చేసి వచ్చే సంవత్సరం లేదా 22 ఏళ్ళైనా అప్పులన్నీ తీర్చి దేవుని సన్నిధానికి సేవగా వస్తా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రీతిగా మాట్లాడు. అయితే ఇక్కడ యాకోబు కూడా అలానే తన జీవితం అవుతూ వచ్చింది. ఎంతగా కష్టపడ్డాను, వృధాగా కష్టపడుతూ వచ్చాను, ఫలమేమీ లేకుండా. చదువుదాం, నాతో కలిసి చదవండి. ఆయనను చెప్పండి, ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచిని అనుకొని తిని నాకు న్యాయకర్త యెహోవాయే. యాకోబు తలచాడు, నేను వృధాగా ఫలమేమీ లేకుండా కష్టపడిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం ఆయన దగ్గరే ఉన్నది. అందుకని అంటాడు యాకోబులో ఏ శబ్దము లేదంట. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యాకోబు మోసగాడని యాకోబునే తండ్రి
కాసేపట్లో నా సహోదరుడు అన్న నా ప్రాణాన్ని తీయ చూస్తుంటున్నప్పుడు భార్యలు ఎందుకు, బిడ్డలు ఎందుకు, ఆస్తి ఎందుకు అని చెప్పి సమస్తాని మీద వెకసం వచ్చేసి ఇక అవన్నీ వద్దని వదిలించేసుకొని ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, ఆ అనుకూల సమయం దాకా ప్రభు ఏం చేస్తాడంట, సమయం ఇస్తూనే ఉంటాడు. నీ భర్త కొరకు ఎంత సమయం, నీ బిడ్డల కొరకు ఎంత సమయం, వ్యాపారంలో ఎంత సమయం, నీ పనిలో ఎంత సమయం, అప్పుల్లో ఎంత సమయం, దేవుని పనిలో ఎంత సమయం అంటే అనుకూల సమయం. చెప్పండి, అనుకూల సమయం అందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. ఇప్పుడు మనకేం ఆలోచన వచ్చింది తెలుసా? అనుకూల సమయము ఇప్పుడైతే బాగుంది, అనుకూల సమయం రేపే అయితే బాగుంది. జీవితంలో ఎంత తొందరగా సమృద్ధి వచ్చింది కదా. ఇసాకు జీవితంలో శ్రేష్టమైన దేశంలో ఇసాకు ఉంచాలని తండ్రి కోరుకున్నాడు. సొలొమోను జీవితంలో సమృద్ధికరమైన స్థితిలో సొలొమోను ఉన్నప్పటికీ శేబాదేశపురానికి బహుమానాలు ఇచ్చే విషయంలో ఎంతో ఆమె కోరుకున్నట్లుగా, ఆమెను తృప్తిపరిచినట్లుగా మిక్కిలి హెచ్చైనవే సొలొమోను ఇస్తూ వచ్చాడంట. ఇక్కడ యాకోబు జీవితంలో చూసుకుంటే యాకోబు ఎంతో మొరపెట్టాడు. దేని కొరకు? అనుకూల సమయం తన జీవితంలో వచ్చేంత వరకు దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. బహుమానాలు ఇస్తూ వచ్చాడంట. ఆ బహుమానం ఏంటంటే నా దేవుని వద్దనే ఉన్నది. ఆ బహుమానం ఏంటో తెలుసా? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి నిబంధనను స్థిరపరిచి తన నుండి తన కుటుంబంలో నుండి అనేక మందిని, యోసేపు కూడా తన కుటుంబంలో ఒక పరివారంలో చేసుకుని యోసేపు జీవితాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో అనుగుణంగా మార్చి చెబుతున్నట్లుగా ఆ యాకోబు యొక్క 12 కుమారుల యొక్క అనుభవంలో 12 సింహాసనాలు, 12 గోత్రాలు. చూడండి ఎంత మేలైన అనుభవంలోనికి యాకోబు తీసుకొచ్చాడు. అందుకని అంటున్నాడు, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. ఈ లోకంలోనికి బహుమానాలు కావాలా? యాకోబు కంటే హెచ్చైన బహుమానం ఈ లోకంలో ఏ దొరికింది? దొరుకుతుందా? దొరకదు. అందుకని యాకోబు అంటున్నాడు, నా బహుమానము. చెప్పండి, నా బహుమానము నా తండ్రి వద్దనే ఉన్నది. దాని కొరకు వెళ్దామా బహుమానం తీసుకోవడానికి? వెళ్ళాలంటే అనుకూల సమయం ఉండాలి. ఒక తల్లి అంటే ఎందుకు ఇంతకాలం కష్టపడతాం, చచ్చిపోతే పోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఇల్లు వదిలిపెట్టి ఆ ఇంటికి చేరిపోతాం. దేవాలను పిలుచుకోమంటే మన ఇష్టమేనా? మనకి ఈ లోకంలో యాత్ర ముగించడానికి కూడా అనుకూల సమయము రావాలి. అప్పుడే మనం ఆయన ఇంటికి, ఆయన ఎద్దుకు వెలుటకు సమయం ఉంటుంది. అందుకని యాకోబు జీవితంలో బహుమానం ఏంటంటే నా బహుమానము నీ యొద్దనే ఉన్నది. ఇశ్రాయేలు 12 గోత్రాలుగా, 12 సింహాసనాలుగా, 12 మంది కుమారులు ఇస్తూ ఎంత శ్రేష్టమైన అనుభవంలోకి యాకోబు తీసుకొచ్చాడండి. దేవుడు ఇచ్చిన బహుమానం అంత శ్రేష్టమైన. మరొక మాట చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. మొట్టమొదటిగా తండ్రి తన కుమారునికి ఇచ్చిన బహుమానము, రెండవదిగా రాజుకి రాణి ఇచ్చిన బహుమానం, మూడవది పరలోకపు తండ్రి మోసగాడైన వ్యక్తికి ఇచ్చిన బహుమానం. పునాది చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినములు ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. ఎస్తేరు ఎవరో తెలుసా? ఎనికే లేదు. ఎస్తేరు ఎనికే లేదండి. ఒక దాసత్వ స్థితిలోనికి వెళ్ళబడుతూ ఆ శుషాను కోటలో కొద్ది మందిగా ఉంటున్న జనాంగం, తల్లిదండ్రులే లేరు ఆమెకి. పినతండ్రి అయిన మొద్దకై పెంచుకుంటున్నాడు ఆమెని. చూడండి, తన క్యారెక్టర్ చూసుకుంటే చాలా మంచిది. తనకేమైనా వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా? వెలగల లోకపరమైన డబ్బు అనేకమైన ఉన్నాయా అంటే ఏమి లేవు. కానీ ఎస్తేరు పక్షాన చూద్దాం రండి. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇదొక్కటే ఆమె
బయోడేటా కానీ మొత్తం ఏంటంట ఇదొక్కటే. ఎస్తేరు గురించి నువ్వేం చెప్పగలవంటే, ఎస్తేరు రూపవసి, అందమైనది, సౌందర్యవంతురాలు, తల్లిదండ్రులు లేరు, ఆమె యూదురాలు, ఆమె పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర పెంచబడుతూ వస్తుంది. ఇదే ఆమె గురించి. మరి ఇంత దీన స్థితిలో, అసలు దేనికి నోచుకోలేని స్థితిలో ఉన్న ఎస్తేరు విషయంలో ఆ షుషాను కోటలో అహష్వేరోషు అనే రాజు ఆమెనంట ఎన్నో బహుమానాలు ఇచ్చాడంట. ముందు మనం చదువుకున్నాం కదా 18వ వచనంలో ఏం చేస్తూ వచ్చాడంటే, అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించను. ఏమైపోయింది? 2వ అధ్యాయం 7వ వచనంకి 18వ వచనం మధ్యలో ఏమైందంటే, ఎస్తేరు మీద కంట రాజు దయముక్తి వచ్చిందంట. అంటే చూడు, ఎస్తేరులో ఏ సుగుణం ఉంది? ఎస్తేరులో ఉన్న విలువైన ఆ ధనం ఏంటి అంటే, దాచబడిన ధనం ఏంటంటే, ఎస్తేరు హదస్స, అసలు పేరేంటి? హదస్స. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం. ఏంటంట? నక్షత్రం. నక్షత్రం అనగానే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? తూర్పు దేశకున్నాను, ఇందాక మనం చెప్పుకున్నామని చెబుతున్నారు మీరు. నక్షత్రం అంటే బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము వచ్చిన భాగంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు కొలిన వారై ఉంటారు. ఎవరు అనేకులను తిప్పుదురో వారే ఆ జ్యోతులు, వారే ఆ చుక్కలు. కాబట్టి నక్షత్రం అని పిలువబడుతున్న ఎస్తేరు జీవితంలో కూడా ఎవరంట నక్షత్రం వల్లే ఉంటారు, జ్యోతుల వల్ల ఎవరుంటారు? బుద్ధిమంతులైతే. ఎస్తేరులో కూడా మంచి బుద్ధి ఉంది. అందుకనే రాజు దయను పొందుకుంది. దయను పొందుకున్న ఒక్క అనుభవంతోనే రాజంట అక్కడ అందరికీ సెలవు దినాలు ప్రకటించేశాడంట. ఆమెకు బహుమానాలు ఇస్తూ వచ్చాడంట. చూడండి, రాజు దీనికి స్తోమత లేని దీన స్థితిలో ఉండి, తన కుటుంబం ఏమాత్రం ఎన్నికలేనిదై దిగువ స్థాయిలో ఉండబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా ఎన్నిక లేకుండా కుటుంబంలో అనేకులు ఉంటారు, కానీ ప్రభువుని తెలుసుకున్నామని, ప్రార్థనకి వెళ్తున్నామని ఎన్నిక లేని వారముగా, విలువ లేని వారముగా, తృణీకరించబడిన వారముగా, నెట్టివేయబడిన వారముగా, ఇంకా అనేక రీతులుగా ఈ లోకంలో నిందులముగా పిలువబడుతుంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా నామ నిమిత్తమై జనులను నిందించి హింసించి చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. మన ఫలం అధికమవ్వాలంటే నిందించేవారు ఉండాలి, అవమానపరిచేవారు ఉండాలి, దూషించేవారు ఉండాలి. ఎస్తేరు విషయంలో కూడా అంతే జరుగుతూ వచ్చింది. బహుశా తల్లిదండ్రులు లేదని, ఆశ్రయం లేదని వచ్చి తయారుగా మొర్దెకై ఇంట్లో పడి తింటుందని అనుకునేవారు ఉండరంట. బహుశా ఉండే ఉంటారు, అవన్నీ రాయబడలేదు. కానీ ఎస్తేరు మంచి బుద్ధి కలిగి ఉంది కనుకనే నక్షత్రము వలె ఆమె హృదయాన్ని, రాజు యొక్క హృదయాన్ని ఆమె తట్టు తిప్పాడంట. ప్రభు తండ్రి అయిన దేవుడు రాజు హృదయాన్ని ఆమె తట్టు తిప్పబడి అనేకమైన బహుమానాలు, అసలు ఏ బహుమానంకే నోచుకోలేదు ఎస్తేరు జీవితంలో. చూడండి, ఒక శ్రేష్టమైన స్థానం వచ్చింది. నీ జీవితంలో కూడా మనుషులు తృణీకరిస్తున్నారా, బాధపడుతున్నారా, నీ మాట వింటలేదా, నువ్వు మంచి కోరుకుంటున్నా, నువ్వు మంచిదానివి కాదని, నువ్వు చెడ్డదానివని, నీ మాటలు సరిగా ఉండవని ముద్రించి అనేకులు చెప్తుంటే ఎస్తేరు జ్ఞాపకం చేసుకో. ఎస్తేరు జీవితంలో కూడా ఎన్నో ఉదుడుకులు, శ్రమలు, శోధనలు వచ్చినాయి. కానీ రాజు దయని సంపాదించుకునే విషయంలో తండ్రి తనకు సహాయం చేస్తూ వచ్చింది. అనుకూల సమయంలో నీ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన దయ నీ వైపు తిప్పబడుతుంటుంది. అప్పుడు ఎస్తేరుకి ఇచ్చినట్లుగా శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చే విషయంలో అనేకులు కంట సెలవు దినం ప్రకటించారంట రాజు. అక్కడున్న వారందరికీ సెలవు దినం ప్రకటించేసి ఎస్తేరుకి మంచి బహుమానాలు ఇచ్చారు. చూడండి, నీది రాజు, పరమ తండ్రి అయిన దేవుడు నీలో నాలో ఎస్తేరుకి ఉన్నటువంటి మంచి బుద్ధి ఉంటే ఒకనొక అనుకూల సమయంలో ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అనేక బహుమానాలు ఇస్తా, నీకు శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి నేనేం చేస్తాను? ఆనందింపజేస్తాను. ఎస్తేరు జీవితంలో ఆనందం లేదు, దుఃఖమే. తల్లిదండ్రులు దూరం అయిపోయారు,
తల్లిదండ్రులు దూరం అయిపోతే లోకం ఏముంటుంది? తల్లిని పొట్టన పెట్టుకుంది, తండ్రిని పొట్టన పెట్టుకుంది, నష్టజాతకురాలు అడుగు పెట్టింది, అంతా నాశనమే అని తృణీకరించిన వారు ఎంతమంది లేరు? లేకపోతే ఈ లోకంలో ఎస్తేరు కూడా ఇటువంటివన్నీ ఎదుర్కొంటూ వచ్చింది. కానీ దేవుని దయను సంపాదించుకుంది. అనేక బహుమానాలు తన జీవితంలో పొందుకుంటూ అర్హురాలవుతూ వచ్చింది. కనుక నేను నా జీవితంలో ఇటు బహుమానాలు పొందుకోవాలంటే దేవుని దయ మీదకు రావాలి. ప్రతి పరిస్థితుల్లో ఒక్కోసారి బయట వారు కాదు కానీ ఇంటి వారే, భర్తే, బిడ్డలే ఏమంటారంటే ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు, బాధ గురి చేస్తారు. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావే, ఎంతసేపు ప్రార్థన చేస్తావే, అంతసేపు అవసరమా, ఎంతసేపు చేయాలా, ఇంతగా పరిశుద్ధంగా ఉండాలా, ఇంతగా వాక్యాన్ని చదవాలా, ఇంతగా దేవుడి సన్నిధానానికి వెళ్ళాలా అని అనేక సార్లు నేను బాధపరిచిన ఒక సమయం ఉంది, అనుకూల సమయము, ప్రభువుని మొర ఆలకించే సమయమున నీకేమిస్తాడంటే అనేక బహుమానాలను ఎస్తేరుకి ఇచ్చినట్టుగా ఇస్తాడంట. మరి ఒక వచ్చిన భాగం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వద్దాం రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకుందాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిన కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనం చదువుకున్న అన్ని వచ్చిన భాగంలో తండ్రి తన కుమారుడికి ఇచ్చిన బహుమానము, రాజు వేరొక దేశపు రాణి రాజుకి ఇచ్చిన బహుమానము, ఇంకా మోసగాడైన వ్యక్తి జీవితంలో దేవుడు తనకిచ్చిన, దేవుడి దగ్గరే నా బహుమానాలు ఉన్నాయని అనుకున్న విధానము. మరి ముందు మనం చదువుకున్న దాంట్లో ఎస్తేరు తల్లిదండ్రులే లేని ఎన్నికలేని జీవితంలో అనేక బహుమానాలను పొందుకున్న ఎస్తేరును చూస్తూ వచ్చాం. ఇక్కడ ఈ అనుభవం ఎంతో శ్రేష్టమైనది. అక్కడ ఒక్కొక్కరికి వారి వారి విధానాలను బట్టి బహుమానాలు ఇస్తే సర్వలోకమంతటికి బహుమానం ఏమిటా బహుమానం అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ రాయబడుతుంటున్నాక అక్కడ ఏమంటున్నాడంటే సొలొమోను కంటే, యోనా కంటే శ్రేష్టమైన వాడు, గొప్పవాడు బహుమానంగా మీకు రాబోతుంటున్నాడు. కాబట్టి ఈ బహుమానము ఎవరు ఎదుటి నుండి దొంగలించరు, ఎవరు ఎదుటి నుండి తీసివేయలేరు. అందుకని అక్కడ విమర్శ నేరస్థాపన చేయడానికంట శేపాదేశ ప్రాణం వస్తుందంట. ఇదిగో బహుమానాలు ఇచ్చే విషయంలో సొలొమోనుకి ఇచ్చిన బహుమానం ఆయన నాకంటే రెట్టింపు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సొలొమోను ఎవరిని కలిగి ఉన్నాడు? జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాడు. ఇస్సాకుకు తండ్రి అయిన అబ్రహాం ఇచ్చిన బహుమానంలో ఇస్సాకు దగ్గరికి వెళ్ళి తూర్పు దేశంనే ఎందుకు ఎంచుకున్నారు? గల కారణం ఏమిటంటే నా తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి, తూర్పు దేశం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగిన తండ్రి కనుకనే నా తండ్రి నాకు మంచి ఈవులను ఎరిగి ఉన్నాడని ఇస్సాకు సాక్ష్యం చెప్తాడు. అందుకని అక్కడ అంటున్నారు, ఇస్సాకును అడిగిన సాక్ష్యము, షేబాదేశ ప్రాణిని అడిగిన సాక్ష్యము, నినివే ప్రాంతం విషయమై యోనాను అడిగిన సాక్ష్యం. కాబట్టి విమర్శ దినమందు వీరంతా సాక్షిగా నిలబడతారంట. బహుమానాలు ఇచ్చే విషయంలో ఇదిగో సకల ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సంతోషాన్ని ఇచ్చే బహుమానం ఏమిటంటే లోక రక్షకుడు మనందరి కొరకు ఏం చేశాడంట? ఉద్భవించాడు, పుట్టాడు, జన్మించాడు. కనుక చీకటిలో మరణఛాయలో ఉండేవారు ఏం చేస్తారంట? దేవుని తెలుసుకుంటారు, ఆ వెలుగులోనికి వెళతారు, ఆ వెలుగును కలిగి జీవిస్తారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే మీకు బహుమానం అని చెబుతూ వచ్చాడు. ఈ బహుమానము ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండేది కాదు, ఒక జాతికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు, ఒక వర్గానికి చెందింది కాదు, ఒక రంగు లేదా మగవారికే చెందింది కాదు, ఆడవారికే చెందింది కాదు, చిన్నపిల్లలకే చెందింది కాదు. ఇది బహుమానం ఎవరికంట? సర్వలోకానికి
ఈ బహుమానాన్ని పొందుకున్నా నా జీవితంలో ఏముండకూడదు తెలుసా? దిగులు ఉండకూడదు, చింత ఉండకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇందుని బట్టి మీరు చింతపడవద్దు. చూద్దామా? వచ్చిన భాగం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంత మంచి బహుమానం కలిగిన జీవితాల్లో దేవుడు ఏముండకూడదు అనుకుంటున్నాడంట? మీరు చింతలేని వారై ఉండాలంట. చదువుదాం రండి. 7వ అధ్యాయము 32వ వచనం. చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. చాలంట. ఏం కోరుకున్నాడంట ప్రభు? చింతలేని వారే. ఎందుకంటే నీ లోకంలో నీ కోసం పుట్టాను కదా, నీ వలే శ్రమ అనుభవించాను, ఎందుకంటే నువ్వు శ్రమ పడతావని. ఆ శ్రమలో ఎలా ఉండాలో, ఆ శ్రమ ద్వారా నిన్ను కొన్ని విధేయత నేర్పించాను కదా, అవి నువ్వు నేర్చుకోవాలని. శ్రమ కలిగినప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవాలని ఆయన కూడా ఏం చేశాడు? గెస్సెమనే తోట, ప్రార్థనకు అనుభవం అది. ఆ తోట కంటే ఏకాంతంగా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నా తల్లి వస్తే బాగుండు, నా సహోదరు వస్తే బాగుండు, నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళి నా కష్టము, నా బాధ, నా శ్రమ, నా గోడు చెప్పుకొని ఆమె ద్వారా ఆదరణ పొందుదాం అనుకునే వాళ్ళు ఉంటే, ప్రభు అంటున్నాడు, నీకు చింత కలిగిన, బాధ కలిగిన, దుఃఖం వచ్చిన, కన్నీరు వచ్చిన ప్రతి సందర్భాల్లో ఆ తోటను జ్ఞాపకం చేసుకో. నాకు శ్రమ కలిగినప్పుడు అది ఎవరు తీసివేయలేని శ్రమ, దాన్ని భరించలేని శ్రమ, ఆ పాత్ర ఎవరు త్రాగలేనిది. అటువంటి దానిని తీసుకునే విషయంలో తండ్రి ఏం చేశాడు? కుమారుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు తోట, ప్రార్థన, ఏకాంతం అనే తోటలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దాన్ని తీసుకోవడానికి, దాన్ని జయించడానికి, దాన్ని మృంగడానికి తండ్రి ద్వారా, ప్రభా నాకు బలం దయచేయి, దీన్ని జయించడానికి శక్తి దయచేయి, దీన్ని ఎదుర్కొని నిలవబడటానికి నాకు సహనం దయచేయమని తండ్రికి ప్రార్థిస్తూ వచ్చి, ఆ రీతిగానే చింతించకుండా ఏం చేయాలి? తల్లి కోసం చూడకుండా, లేదా కొంచెం బాధ కలగగానే ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, ఇదిగో నాకు ఈరోజు కొంచెం బాధ కలిగింది, ఈ బాధలను వస్తావా లేదా? నువ్వు వచ్చి ఏం చేయాలి? నా సమస్య తీర్చాలి. ఇది చిన్నది ఒకటి చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. ఒక అత్త కోడలు ఏం చేశారంటే, కోడలంతా యూట్యూబ్లో వచ్చినాయిగా మొక్కల పెంపకాలు ఎన్ని చూసి కోడలు అనుకుంది, ఎక్కడో పొలాల్లో మత్త పోయి ఎండలో పోయి, ఆ ఎండ అనక, వాన అనక, వర్షం చలి అనకబడి పొలంలో, మనకున్న పొలం అంటే బయట కాదండి, మనకున్న స్థలంలోనే మొక్కలు నాటుతుంది కదా, అంత ఎండలో కష్టపడి చేస్తుంది. ఇప్పుడు నేను ఎంతో ఈజీగా తేలిగ్గా ఏం చేస్తా, పని అయిపోయింది అనుకొని పెద్ద పెద్ద టబ్బులు కొని తెప్పించి, ఆ టబ్బులు అంటండి టమాటా గింజలు నాటిందంట. అర్థమవుతుందండి ఏంటంట? టమాటా గింజలు నాటిందంట. ఒకచోటే ఒక 25-20 పడేసి మంచి ఎరువులు అన్నీ వేసి ఎక్కడికో ఊరికి పోతా, అత్త నేను వచ్చేదాకా నువ్వేం చేయి, వీటిని నీరు పోసి కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళింది. ఎవరండి వెళ్ళింది? కోడలు. ఈ భలే వింటారు, శ్రద్ధగా వింటారు. సరే, ఆ కోడలు వెళ్ళి వచ్చేసరికి అత్త ఏం చేసిందంటే, ఎందుకు ఇటు చేసింది? మనకు చాలా స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఏం చేయొచ్చు, కొన్ని తీసుకుపోయి నాటితే ఎక్కువ మంచి నేలలో, మంచి భూమిలో ఏమవుతాయి? బాగా పండుతాయి. ఈ తిక్కలది ఏం చెప్పి నాటింది, డబ్బులో నాటింది, నాకు చెప్పని కూడా చెప్పలేదని ఏం చేసింది? 3 మొక్కలు అప్పటికి వచ్చినాయి, కొంచెం మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కలు 3 మొక్కలు పీకి ఆ స్థలంలో నాటింది. వచ్చిన తర్వాత చెబుదాం అనుకుంది. చెప్పనుంటే ఏమయ్యేదో, ఆ బుద్ధి బయటపడాలిగా, కోడల బుద్ధి. అత్త ఏం చెప్పింది? వచ్చిన తర్వాత కోడల 3 మొక్కలు తీసి స్థలంలో నాటారు. ఇంకో చూడండి, మాటలే మంత్లే వెంటనే ఊతి ముడుచుకొని కూర్చొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంట. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు వస్తావా లేదా? ఎందుకంటే మా పరిష్కారం చేయాలి, నువ్వు రా, తప్పకుండా రా, అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేసింది. ఏమైందో అనుకో, చావు బతుకుల మీద తల్లి వస్తే ఇదిగో పరిష్కారం చేయి. డబ్బులో నేను కష్టపడి నాటుకున్నా, ఆ మొక్కలు ఏం చేసింది? మక్క తీసుకుపోయి స్థలంలో నాటింది. పరిష్కారం చేస్తావా లేదా అని కూర్చుంటే ఆ తల్లి ఏం చెప్పాలి? ఆ తల్లి ఏం చెప్పాలండి?
వివాహమై ఇంతకాలం నుంచి నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ తిన్నావు, ఆ భూమిలో పండించిన పంట అంతా మీరే తిన్నారు కదా, ఆమె చేతి కష్టం మీద చేసిన పంట నువ్వెంత తిన్నావో దానికి లెక్క చెప్పు, ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను లెక్క చెప్తాను అన్నట. ఒక్కసారి ఏం చేసింది కోడలు, ఇదేంటి నిజమే కదా, నేను ఏదో కష్టపడి చేద్దాం అది ఇది అనుకున్నాను, కానీ నాకన్నా కష్టము విలువ బాధ్యత అన్నీ తెలిసిన నా అత్త నా యోగక్షేమాలు చూస్తూ నేను బయటికి పోలేనని ఎంతో కష్టపడి నన్ను పెంచడానికి, నా కుటుంబాన్ని, నా బిడ్డలు పోషించడానికి ఎంతో కష్టపడి తను చేసుకొస్తున్న కష్టాన్ని నేను గుర్తెరగకుండా ఆమెను ఎంతో బాధ పెట్టాను అనుకొని బాధపడుతూ వచ్చాను. ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్తూ వచ్చానంటే, మనం ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా చూద్దాం రండి. చింత, ఇదంతా ఎందుకు చెప్తూ వచ్చా? చింత దేని విషయమే? 3 మొక్కల విషయమే చింతపడినట్లుగా అజ్ఞానంగా తెలివి లేకుండా ప్రవర్తించకూడదు. అందుకనే ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే జ్ఞాన వివేకములకు ఆధారం ఒక ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం జ్ఞానంతో నడుచుకుంటే ఈ గొడవలు రావు కదా. జ్ఞానం గారు నడుచుకోక కోడలు తన జీవితంలో ఎంతో ఇప్పుడు ఆ అత్త మనసులో తీసుకోలేదు, కోడలు అత్తను అంత ప్రేమగా చూడలేదు. ఎంత ప్రేమగా వెళ్ళాలనుకున్నా ఆ జరిగిన సంఘటన వాళ్ళు ఏం చేస్తుంది, మనసులో గుర్చుతూనే ఉంటుంది. అందుకని జ్ఞానంతో నోరు తెరవాలంట. అజ్ఞానంతో నోరు తెరిస్తే అక్కడ తంటాలే. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దెయ్యాలతో ఎక్కడుంటేనంట మిద్దె మీద ఉండటం కంటే గుడిసెలో ఉండటం మేలంట. పూరింట్లో ఉన్నా కానీ సంతోషంగా బ్రతకడం మంచిదంట, బాగుంటుందంట. సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. చింత ఏ విషయంలో చింతపడద్దు, వ్యాపార విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక విషయంలో, చదువు విషయంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను సర్వ మానవాళికి బహుమానముగా నేనే ఉన్నానని అంటే దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీ జీవితంలో కూడా చింత ఉంటే ప్రభు నీ కొరకై మంచి బహుమానముగా వెల ఇచ్చి నిన్ను కొన్నాడని, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడని, సంపాదించుకున్నాడని, నువ్వు ఒక శ్రేష్టమైన బిడ్డవని, నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడని, నువ్వు బాధకురైతే ఆయన సహించలేడని, ఇవేమీ నువ్వు గుర్తెరగకుండా చింతిస్తూనే ఉంటే ప్రభు ఏమంటున్నాడు చూద్దాం రండి. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఇక్కడ చూద్దాం 24వ వచనం చూద్దాం. పందెప్రంగ ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానం పొందును. దీని గురించి మరి ముఖ్యంగా సమస్తం చక్కగా అర్థం అవ్వాలంటే గుణంకి వెళ్ళిన తర్వాత 21 నుండి చదవండి. పౌలు విషయంలో తను ఎలా ఉన్నాడంటే బుద్ధిహీనుల దగ్గర బుద్ధిహీనుడుగా, జ్ఞానవంతుల దగ్గర జ్ఞానవంతుడుగా, అజ్ఞానుల దగ్గర అజ్ఞానిగా, ధర్మశాస్త్రమును అనుసరించని వారి దగ్గర అనుసరించని వారిగా, అనుసరించే వాడి దగ్గర అనుసరించేవాడిగా. చదువుదాము 21వ వచనం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అన్ని విధముల వాడనై ఉన్నాడంట. ఎందుకొరకు? అందరికీ స్వార్థ ప్రకటించడానికి, అందరి వాడుగా ఉంటూ వచ్చి ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు 25వ వచనం చదువుదామా. మరియు 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో విధముగా ఉండును. వారు క్షేమపు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమపు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురియడవలనని పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. పౌలుకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? శరీరాన్ని లోపరుచుకొని నలగొట్టుకోవడం అంట. ఇతను ఎంత నల్లగొట్టుకుంటున్నాడో దేవుడు అంతగా బహుమానాలు ఇస్తున్నాడు.
అర్థమవుతుందా? పౌలు జీవితం ఎంత నలగగొట్టబడుతున్నాడో అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ బహుమానాలు ఇస్తూ వచ్చిన్నాడు. బలహీనుడి దగ్గరికి వెళ్ళి ఇతను కూడా బలహీనుడిగా ఉండాలంటే అది ఎంత వల్లబడని పని కదా. అక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రంకు లోబడిన వాని దగ్గరికి వెళ్ళి నేను కూడా వాని వల్లే ప్రవర్తించాను. ఎందుకంటే ఏ విధము చేతనైనా అందరికీ సువార్త ప్రకటించడానికి నేను కూడా వారి వల్లే ప్రవర్తిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? నా శరీరాన్ని నలగొట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే బహుమానము గురి యొద్దకు వెళ్ళాలని, ఆయన ఇచ్చే అక్షయమైన కిరీటం అనే బహుమానాన్ని పొందుకోవడానికి పందెరంగమందు నియమ ప్రకారం పోరాడాడంట. గాలికే వృధాగా వ్యర్థంగా నేను ప్రయాసపడ్డా. అందుకొరకే నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. ఈనాడు మీ శరీరం నలిగిపోతుందా, పగిలిపోతుందా, విరిగిపోతుందా, అనేక రీతిలుగా నష్టపడిపోతుందా నీ జీవితం? పౌలుని జ్ఞాపకం చేసుకో. ఇన్ని రీతిలుగా నీ జీవితం అనేక రీతిలుగా బలహీనపడుతుంటున్నా. బలహీనపడటం అంటే శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ఎదగాలంటున్నప్పుడు అనేకమైన ఆటంకాలు. సౌలు జీవితంలో అనేకమైన ఓడ ప్రయాణాల్లో ఎన్నోసార్లు కొట్టారు, గుద్దారు, తన్నారు. అనేకసార్లు కొరడాదప్పులు తింటూ వచ్చాడు. ఓడ ప్రయాణాలు ఓడలు పగిలిపోయి, ఓడ బ్రద్దలైపోయి, ప్రాణం మీదకు వచ్చినా కానీ దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం తన పక్షాన్ని నెరవేరటానికై, ఆయన పరుగు కడపుట్టించడానికై, గురి యొద్దకు వెళ్ళడానికై తాను ఏం చేసుకున్నాడంట? నలగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నాడంట. నలగొట్టుకొని లోపరుచుకున్న వారికే బహుమానం. ఏమిటా బహుమానం అంటే? అక్షయ కిరీటం అనే బహుమానం. ఆ కిరీటాన్ని పొందాలంటే పౌలు వలె నీ జీవితం నలగొట్టబడుతుంటే బాధపడబాకు, చింతించబాకు. నువ్వు పందెరంగం ఉన్నావు, పందెపు రంగం ఉన్నాను నేను. అందుకే అనేక రీతులుగా ఒక సహోదరుడు అంటున్నాడు, చెట్టు నిండా కాయలుంటే దానికి ఏం తగ్గుతాయంట? రాళ్ళ దెబ్బలు తగ్గుతాయి. చుట్టూ కాయలు లేకపోతే రాళ్ళ దెబ్బలు తగ్గుతాయా? తగలవు. నువ్వు పందెపు రంగంలో ఉన్నావు, నీ ఎదుట పందెపు రంగము దాని కొరకై బహుమానం ఉంది, దాన్ని నువ్వు చూస్తున్నావు, దాన్ని పొందుకోవాలని వెళ్తున్నప్పుడు నిన్ను ఓడించాలని, నిన్ను కిందపడేయాలని, నిన్ను బలహీనపరచాలని, నీకంటే నిన్ను మించి దాటి వెళ్ళాలని ఎంతమంది ప్రయత్నం చేస్తారు? పరుగు పందెమే ఉంది. ఒక 50 మంది పరిగెత్తున్నారు, ఒకటే విన్నరు. ఎంతమంది ఉంటారు? ముద్దులాట్లు ఉంటాయి, తోసుకుంటారు, పడతారు, వేస్తారు, కానీ చేయలేని విజయం ఎవరు? ఒకరే. పౌరు జీవితంలో కూడా అనేకమైన వస్తువు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ లోపరుచుకున్నాడంట. నలగొట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్షయమైన కిరీటం బహుమానముగా నాకు ప్రభు దాచించాడు, అది నాకు కనబడుతుంది. ఇంకెన్ని అనదైన అనుకొని పౌలు నిలబడిపోతూ వచ్చాడు. కాబట్టి ఇన్ని బహుమానాలు ప్రభు మనకు సిద్ధపరిచి ఉంచితే ఇంకా జీవితంలో చింతే, బాధే, కలవరమే, సంతోషమే ఉండదు ముఖాల్లో. మనం ఎప్పుడు వాడబారని చెప్పనాశక్యం చెప్దామా? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషము నా జీవితంలో అనుభవిస్తున్నారా? అనుభవిస్తుంటే సంతోషంగా ఉండాలి. దేవుడు నాకు బహుమానాలు సిద్ధపరిచాడు, అందుకే కామట నేను పందెపు రంగంలో ఉన్నాను కనుక అందుకే ఇవన్నీ. కాబట్టి నేను ఎలా ఉండాలి? గురి వద్దకే వెళ్ళాలి, నా శరీరాన్ని లోపరుచుకోవాలి, దాన్ని నలగొట్టుకోవాలి. పర్వాలేదు. అందుకని నీకు అంటున్నాడు, నేను నిలబడ్డానని నా శత్రువు నన్ను అసహిస్తున్నావా నా మీద? పర్వాలేదు, ఒక సమయం వస్తుంది, ఆ సమయం నేను లేస్తా, మళ్ళా నేను లెగుస్తా, స్థిరపడతా, చక్కగా సమృద్ధిలోని ప్రభు నన్ను తీసుకొస్తాడు. అప్పుడు చెప్తా నీ గురించి అని. మీకా కూడా తనున్న పరుగు పొందాన్ని గుర్తెరిగాడు కనుకనే నలగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు శిక్షకు నేను లోబడుతున్నాను అనుకుంటున్నాడు. మీకా కనుక దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. చెప్పబడిన వాక్య ప్రకారం ప్రార్థన చేసుకుందాం. ఇన్ని బహుమానాలు ప్రభు మనకి సిద్ధపడి ఉంటే దీని విషయమై మనం ఏం చేయాలంటే చింత, బాధ, కన్నీరు లేకుండా విశ్వాసంతో దేవుని సన్నిధానంలో నిరీక్షణ కలిగి అనుకూల సమయమందు నా మొర ఆలకించినని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ అనుకూల సమయంలో నా మొర ఆలకించి నా సమస్యను, నా భారమును, నా కన్నీటిని, నా సమస్తమును నా నుండి దూరపరిచి
ఇతరులకు మాదిరిగా ఉండాలి. అటు అనుభవంలో నీకు నడిపించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.